ఉద్ధవ, ఆ బ్రాహ్మణుడిపై పంచదేవతలు ఆగ్రహించడం చేత అతని పూర్వపుణ్యం వలన లభించిన సంపదలు హరించుకుపోసాగాయి. ఒక్క దెబ్బన వెళ్ళిపోతాయి. అంతే. నువ్వు పాపిష్టి సంపాదన చేస్తే అది నీ దగ్గర ఉండదు. కొద్దిపాటి నిజాయితీ ఉంటేనే అది నిలబడుతుంది తప్ప పూర్తిగా మోసం చేసింది నీ దగ్గర నిలబడదు. సరే, ఇప్పుడు అనవసరం అనుకుంటాను. ఒక కథ, నాకు ఒక అనుభవం జరిగింది ఇక్కడ, అందుకని చెప్తాను. ఆశ్రమంలో ఒక ఆయన వచ్చి 70-80 లక్షల ఆస్తి 3 సంవత్సరాల్లో హరించుకుపోయింది. చచ్చిపోవడం తప్ప నాకు ఇంకొక మార్గం లేదండి అని ఏడుస్తూ వచ్చాడు. ఏదో టీవీ చూసేట మొన్నే, అదొక నా దురదృష్టం. ఏదైనా ఉపాయం చెప్పమని వచ్చాడు. సరే, నేనన్నాను, 70-80 లక్షల ఆస్తి కేవలం 3-4 సంవత్సరాల్లో పోయింది అంటే ఈ సంపాదనలో ఏదో దోషం ఉండాలయ్యా. నిజం చెప్పు, నువ్వు ఏ విధంగా సంపాదించావు అంటే అంతా చెప్పద్దు, నువ్వు చెప్పేది అబద్ధం, అది వద్దు. ఇప్పుడు నా దగ్గర నిజాయితీగా వచ్చావు, భగవంతుడు సహాయం కోసం వచ్చావు, నేను కూడా నీ తరఫున భగవంతుడు ప్రార్థన చేస్తా, కానీ నిజం చెప్పు అంటే, నేను పరాయి దేశంలో ఉన్నప్పుడు ఒక హోటల్లో పనిచేసేవాడిని. ఆ హోటల్లో ప్రొపరేటర్ కూర్చోబెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి వాడు లేని సమయంలో డాలర్లు నొక్కేసి నేను దాదాపు ఓ 15-20 లక్షలు, సుమారుగా 10 లక్షలు డాలర్లు ఎత్తుకొచ్చి ఇండియాకి వచ్చాను. దాన్ని తిప్పుకుని 70-80 లక్షలు చేశాను. ఏమైంది? ఇప్పుడు నువ్వు చేసావు, నమ్మకంగా వాడిని ద్రోహం చేసావు. ఇప్పుడు మనకైన అనుభవం అదే కదా, ఇక్కడ సృష్టిలో అని చెప్పి రావడం, నమ్మించి మోసం చేయడం. ఓకే, అది ప్రతి చోట జరిగేది. మనం ఎక్కడని కాదు. ఎందుకంటే నువ్వు నమ్మించకపోతే మోసం చేయలేవురా. ఇప్పుడు నువ్వు రాగానే వీడు దొంగ అని అనుకో, నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. అరే వీడు మనవాడు రా, వీడిని గురించి ఏం ఆధారం లేదని అన్నీ వదిలేసి ఎప్పుడు వస్తుంది, నీ మీద నమ్మకంగా లేనప్పుడు వస్తుంది. అందుకనే నమ్మించినప్పుడే మోసం చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు అది ఒక విద్య అయిపోయింది అందరి దగ్గర, అర్థమైందా? సో ఆ విధంగా చేసి వచ్చాడు, పోయింది. సో ఇప్పుడు అప్పులు వాళ్ళు మీద పడిపోతున్నారు. ఏం చేయాలి తెవసట్లేదు. సరే, నేను చెప్పాను, ఇప్పుడు నీకు వచ్చే ఆదాయం ఏది ఉందో ఒక 20,000 వస్తుంది అనుకుందాం నెలకి. 20,000 వస్తే దానిలోంచి అప్పులు వాళ్ళకి నేను ఒక 10,000 కడతాను. నా కుటుంబానికి ఒక 10,000 కావాలి, నేను నిజాయితీగా కడతా, నన్ను నమ్మండి, నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పు. లేదు, ఆ అప్పులు వాళ్ళు ఎవరన్నా నా దగ్గర తీసుకురా, నేను ఒప్పిస్తా వాళ్ళని. ఇది ఒక విధానం. రెండోది, నీవు ఇక నుంచి ఏ పని ఇట్లాంటి తప్పుడు పని చేయ అని చెప్పాను. సరే, ఇంత విన్నాడు. విన్న తర్వాత నన్ను ఇంకొక సహాయం చేయాలి గురువుగారు అన్నాడు. ఏమిటన్నా? మా అన్నయ్య ఉన్నాడండి, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాడికి దేవుడు గురువు అంటే చాలా భక్తి, వాడిని తీసుకొస్తా, వాడికి ఏదన్నా చెప్పి నాకు 20 లక్షలు 25 లక్షలు ఇప్పించండి. ఇది జరిగిన మాట చెప్తున్నాను నేను. మన సిద్దిపేటలోనే, ఇక్కడ ఈ వెలకటూరు ఆశ్రమంలోనే జరిగింది. నేను అప్పుడు చెప్పాను, ఇంతవరకు నీతో మాట్లాడిన దండగా నువ్వు వెళ్ళిరాండి అంటే, నువ్వు చేసే పాపిష్టి పనికి నన్ను వాడుకుందామని ఉద్దేశంతో వచ్చావు. నువ్వు నా సహాయం కోసం రాలా, నన్ను కూడా ముంచడానికి వచ్చావు. నన్ను నువ్వు బాగుపడవురా, నీ ఇష్టం అని చేసి ఇది జరిగింది నాన్న. సో నేను అనేది ఏంటంటే, నువ్వు దేవతలు, పంచభూతాల దేవతలు ఎందుకు కోపం చేస్తారు? ఏ కాడికి నీ తెలివితేటలతో వాళ్ళని పక్కవాడిని ముంచేద్దామనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఎంతకాలం నడుస్తుంది ఇది? ఎంతకాలం నడుస్తుంది? ఒక రోజున నువ్వు మట్టి కొట్టుకుపోవాల్సిన రోజు వస్తుంది, ప్రతివాడికి జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏమీ తెలియకుండా ప్రపంచంలో బతికేవాడికి, జ్ఞానం తెలియని వాడు తప్పు చేస్తే పోని వాడిని మనం సహించవచ్చు, ఎందుకంటే వాడికి చెప్పేవాడు లేడని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోజు మేము చెప్పి చేస్తున్న తర్వాత కూడా మారకపోతే, ఇక్కడ ఆశ్రమానికి చిల్లు వేస్తే
ఇది చూడకుండా పోతారని మన ఉద్దేశం. ఎందుకంటే ఆశ్రమాలు ఎవడో చూడలేదు కనుక ఎవడో చూడలేదని మన ఉద్దేశం. చూసేవాడు మన లోపలే ఉన్నాడన్న సంగతి వాళ్ళకి రావట్లే, చెప్పినా కూడా. ఇది తప్పు. నేను మనవి చేసేది అది. ఎవరు నిందించట్లేదు నేను. దయచేసి మనకి ప్రపంచంలో వచ్చిన తెలివితేటల్ని పరమాత్మ మీద వాడడానికి ప్రయత్నం చేయొద్దు. మనల్ని పుట్టించిన వాడు వాడికి మన తెలివితేటలు అర్థం కాదా? సో వీడు అది పని చేశాడు ఇప్పుడు, అర్థమైందనా? సో ఏమైంది? పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన సంపదలు అంటే నువ్వు పూర్వజన్మలో కొన్ని మంచి పనులు చేసావు, లేకపోతే నీకు సంపద ఎందుకు వస్తుందిరా? వచ్చింది, కానీ వచ్చిన దాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసావు? చారణమందం అన్నా ఎవరికైనా పెట్టావా? లేదే. సొంత పెళ్ళాం పిల్లలు కూడా నువ్వు ఎప్పుడు పోతావని అనుకుంటున్నారని చెప్పాడు కదా ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? సో ఇది హరించుకుపోసాగినాయి. తాను ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనరాశి అతడి కళ్ళెదటే ఎక్కడిదక్కడ చేతికి రాకుండా పోవడం మొదలైంది. పంట వేసాడు, అన్నీ తొప్పేస్తాయి, గింజలు ఉండవు. తర్వాత ఆ లోబి ధనం కాస్త బంధువులు కాజేశారు. ఈలోపు స్నేహితులు చుట్టాలు వస్తారు చూడటానికి, వచ్చి వాళ్ళు కత్తిరించి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. తర్వాత దొంగలు దొంగిలించారు. దైవికంగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇంకా పంచభూతాల్లో మరి అగ్ని ఉంది కదే అక్క, అది వచ్చి ఒక ఊపు మొత్తం తగలబెట్టి తీసుకెళ్ళిపోయాను. తర్వాత గృహం జప్తు అయిపోయింది, బాకీలకి కోర్టులో జప్తు చేసేసుకున్నారు. పొలాలు పరాయత్తం అయిపోయినాయి, లాగేసుకున్నారు. సాధారణ మనుష్యులు తీసుకున్న బాకీలు ఇవ్వలేదు. గురుగారు ఇస్తానని చెప్పి 10,000 తీసుకుని కనకయ్య ఇటు ఈ సందురు రోడ్డు కావడం మానేశాడు. నేను వస్తే అడుగుతాడేమోనండి. తర్వాత కాస్తా కోస్తా మిగిలితే ప్రభుత్వం శిస్తు బకాయిలకని చెప్పి సర్వం మంగళం అయిపోయింది. గవర్నమెంట్కి కట్టే ట్యాక్సులు కట్టలేదు, ఆ మిగిలిన ఆస్తి వాడు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమయ్యాడు వీడు? కుబేరుడితో సమానమైన ధనం ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడురా? ముష్టివాళ్ళలోకి వచ్చాడు. కాబట్టి ఆయన కన్ను తెరిస్తే నువ్వు ఒక్క క్షణం పట్టదు, నువ్వు నేల కరవడానికి, మట్టి కరవడానికి ఒక్క క్షణం చాలు. మనం ఆ లోపు ఆయన్ని గుర్తించుకోం. మనం చేసిన పనల్లా దుర్మార్గం నడుస్తోంది, చెల్లుబాటు అవుతుందని అనుకుంటాం. ఎక్కడికి వెళుతున్నాం మనం? ఈ కథ ఎందుకు మనందరికి అవసరం అంటే మనందరికి కూడా ఈ జీవితం ఉంది ఇట్లాంటిది. అంత దుర్మార్గంగా లేకపోతే కొంత దుర్మార్గం మాత్రం ఉంది. వాడికి 100కు 100 ఉంది, మనకి 80% ఉంది, అంతే. పండించిన పంట అయితే ఎవరు వెటక తింటారు.